అంటే మన షెడ్ దగ్గర వచ్చేసి ప్రజెంట్గా హెవీ మిల్కింగ్ ఈ మినిమం పూటకి 10 లీటర్లు ఇచ్చే ఆవులు అయితే దాదాపు 7 ఆవులు అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు మన షెడ్ దగ్గర వారం పొద్దు అయితే ఆవులు అవైలబుల్లో ఉంటాయి. ఎవరికైనా కావాలనుకుంటే కనుక మన అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ రంగారెడ్డి డిస్టిక్ షాబాద్ మండలం సర్దానగర్ సంతకి కిలోమీటర్ దూరంలో మన షెడ్ ఉంటుంది. మన దగ్గర అయితే వారం పొద్దు ఆవులు అయితే అవైలబుల్లో ఉంటాయి. పూటకి 5 లీటర్ల నుంచి పూటకి 12-13 లీటర్లు ఇచ్చే ఆవుల వరకు అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్గా అయితే హెవీ మిల్కింగ్ ఉన్నాయి. చిన్న ఆవులు కావాలనుకుంటే కనుక మన దగ్గర ఫ్రైడే రోజు అయితే అవైలబుల్లో ఉంటాయి. మినిమం పూటకు 5 లీటర్ల నుంచి పూటకు ఒక 7 నుంచి 8 లీటర్ల ఇచ్చే ఆవుల వరకు అయితే అవైలబుల్లో ఉంటాయి. జెర్సీ మరియు హెచ్ఎఫ్ క్రాస్ ఉంటాయి. ఫ్రైడే తర్వాత మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని రకాల ఆవులు దొరుకుతాయి. ప్రజెంట్ అయితే ఈ ఆవులు అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే కనుక స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది, కాల్ చేసి మాట్లాడవచ్చు. మన వాట్సాప్ ఉంది, నెంబర్కి అయితే వాట్సాప్ ఉంది. వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టండి, నేను రేట్ కూడా చెప్తాను. ఆవులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు పక్కా తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల వారం పొద్దు వచ్చే ఆవులకు సంబంధించిన వీడియోలు మాత్రం ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీకు ప్రతిదీ రీచ్ అవుతూనే ఉంటుంది వీడియో మాత్రం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. ఈ ఆవు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ క్రాస్. ఇది 70% క్రాస్ ఉంటుంది ఆవు అయితే. మంచి క్వాలిటీ బ్రీడ్. ప్రజెంట్ వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు, డెలివరీ కానీ రెడీగా ఉంది. ఈసారి డెలివరీ అయితే కనుక మేబీ సెకండ్ లాక్టేషన్ ఉంటుంది. ఆవు కూడా మంచి సైజులో ఉంది. 4 సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. ఆవుకు పొదుగు దగ్గర కూడా పాలనరాలు బాగా కనిపించేస్తున్నాయి. ఒక 2-3 డేస్ ఉంటుంది మేబీ డెలివరీ అవ్వడానికి. ఈ లోపల కూడా పొదుగంతా కూడా నిండి వచ్చేస్తుంది ఆవుకైతే. మనకు డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక మనకు ఆవు దగ్గర ఈజీగా పూటకు ఒక 10 లీటర్ల వరకు ఈజీగా వెళ్ళొచ్చు. ఆవు ఆ సైజులో ఉంది. ఆవు కూడా మనకు తినడం తాగడం కూడా మంచిగా ఉంది, క్వాలిటీ అయితే. పొద్దుగంతా కూడా మనకి 2-3 రోజుల లోపల ఇంకా బాగా వస్తుంది పొదుగు. ఈ ఆవు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ ప్యూర్ అండి. ఇది మంచి క్వాలిటీ ఆవు. ఆవు వచ్చేసి చాలా హెవీ సైజులో ఉంది. ఈజీగా ఒక మనిషి హైట్ అంత ఉంది ఈజీగా. ఆవు మిల్క్ కెపాసిటీ వచ్చేసి పూటకి 15 లీటర్లు అయితే చెప్పాడు రైతు. మనకు ప్రజెంట్గా వచ్చేసి 6 పళ్ళతో ఉంది ఆవు అయితే. మేబీ సెకండ్ లాక్టేషన్ ఉంటుంది. ఆవు సైజు కూడా చాలా హెవీగా ఉంది. మనకు పూటకి 15 లీటర్లు చెప్పిన పూటకి ఎంత లేదన్నా ఈజీగా 12-13 లీటర్లు ఈజీగా వెళ్ళగలుగుతాయి. ఆవు ఆ సైజులో ఉంది. 15 లీటర్లు ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అంత బ్రీడ్ ఉంది, సైజు ఉంది. మనకు ఈ 2-3 డేస్ లోపల ఆవు డెలివరీ అవ్వచ్చు. ఆవు పాల నరాలు కూడా బాగున్నాయి. పొద్దు కూడా ఎట్లాంటి వాపు లేకుండా బాగుంది. 4 సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎట్లాంటి తన్నడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా. నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎట్లాంటి అది లేకుండా. వాపు అయితే అస్సలు లేదు ఆవుకు అయితే. ప్రజెంట్గా పాల నరాలు కూడా ఆవుకు బాగా అనిపించొస్తున్నాయి. ఎవరికైనా హెవీ మిల్కింగ్ కావాలి అనుకుంటే కనుక చూడండి, మంచి క్వాలిటీ ఆవు ప్రజెంట్గా మన దగ్గర అవైలబుల్లో ఉంది. పాల నరాలు కూడా బాగా అనిపించొస్తున్నాయి మనకైతే. ఇదంతా వెయిన్స్. మంచి క్వాలిటీ బ్రీడ్ అండి. చూడండి, ఎవరికైనా కావాలనుకుంటే కనుక హెవీ మిల్కింగ్ కావాలి అనుకుంటే వాళ్ళు కనుక అయితే మంచి సైజులో ఉంది ఆవు మాత్రము. ఈ ఆవు వచ్చేసి వైట్ అండ్ బ్రౌన్ ప్యాచెస్తో ఉన్న ఆవు. ప్రజెంట్ వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు. డెలివరీ అవ్వడానికి ఇది దాదాపు ఒక 4-5 డేస్ లోపలనే ఉంటుంది, డెలివరీ అవ్వచ్చు. ఆవు కూడా మంచి సైజులో ఉంది, హెవీ సైజులో ఉంది.
మిల్క్ కెపాసిటీ వచ్చేసి పూటకు ఒక 12 లీటర్ల వరకు అయితే తీయొచ్చు. ఆవు అంత సైజు ఉంది, అంత క్వాలిటీ బ్రీడ్ ఉంది. 4 సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. ప్రజెంట్ వచ్చేసి ఇది 6 పళ్ళతో ఉంది తరఫు అయితే. సెకండ్ లాక్టేషన్ ఉంటుంది. ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది. మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవు. ఎవరికైనా కావాలనుకుంటే కనుక చూడండి. ఈ ఆవు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉంది, హెచ్ఎఫ్ క్రాస్. ఇది ప్రజెంట్ వచ్చేసి డెలివరీ అయ్యి ఒక 1 డే అవుతుంది. ఆవు కూడా మంచి సైజులో ఉంది. మనకు ప్రజెంట్గా వచ్చేసి జున్నుపాలు అయితే దాదాపు ఒక 7 వరకు అయితే అవుతుంది. మనం అయితే ఒక పూట మాత్రమే చెక్ చేసినాము, 7-8 వరకు అయితే ఇచ్చింది. మనకు మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక మనకి ఈజీగా పూటకు ఒక 9 లీటర్ల పైన ఈజీగా వెళ్ళగలుగుతాయి. ఆవు కూడా ఆ సైజులో ఉంది. ప్రజెంట్ వచ్చేసి 6 పళ్ళతో ఉంది తరపు అయితే. మనకు మంచిగా బయట తిరిగి మేసే రకమే లేత తరపు. 4 సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. పొద్దు కూడా మనకు సాయంత్రం వరకు ఈ మాత్రం వచ్చేస్తుంది. ఇదంతా గిన్నె పొదుగు పిండేస్తే మొత్తం పొదుగంతా కూడా ముడత వచ్చేస్తుంది కంప్లీట్గా. ఆవు తనడం పడవడం అంటే ఎట్లాంటి ఇబ్బందులు అయితే ఏం లేవు. తినడం తాగడం కూడా బాగుంది. మనకు బయట తిరిగి మేసే రకమే ఆవు కూడా. వాతావరణానికి సంబంధించిన ఇబ్బందులు అయితే ఉన్నాయి ఆవు దగ్గర. ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది. లేగదూడ కూడా వచ్చేసి ఆడ లేగదూడ. ఒడ్డు కూడా ఇంక ఉడిపోలేదు మనకు. ఒక 1 డే అవుతుంది. లేగదూడ కూడా మస్తు యాక్టివ్గా ఉంది. ఆవు మంచి సైజులో ఉంది. ఎవరికైనా కావాలంటే కనుక చూడండి. ఈ ఆవు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ క్రాస్. ఇది ప్రజెంట్ వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు. డెలివరీ అవ్వడానికి ఒక 1 వీక్ టైం ఉంటుంది. 1 వీక్ లోపల మనకు ఆవు కూడా నిండా తయారవుతుంది. ప్రజెంట్ వచ్చేసి సెకండ్ లాక్టేషన్ 6 పళ్ళతో ఉంది తరపు అయితే. ఆవు మాత్రం మంచి హెవీ సైజులో ఉంది. మనకు ఒక 1 వీక్ పట్టినా సరే కానీ ఆవు మాత్రం చాలా బాగా తయారవుతుంది. చాలా మడుతుంది ఆవుకైతే. ఆవు తినడం తాగడం కూడా బాగుంది ఆవు దగ్గర. ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఆవు కూడా ప్రశాంతంగా తినడం అయితే బాగుంది. తన్నడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఆవు కూడా ప్రశాంతంగా ఉంది. మనకు ఆవు డెలివరీ అయితే కనుక మెయింటెనెన్స్ మంచిగా ఉంటే ఈజీగా పూటకు ఒక 10 లీటర్ల వరకు అయితే ఈజీగా విండొచ్చు. ఆవు ఆ సైజులో ఉంది. 4 సన్లు కూడా పర్ఫెక్ట్గా, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. ఆవు అయితే బ్రీడ్ మంచి గట్టి బ్రీడ్ ఆవు అయితే. ఇదంతా గిన్నె పొదుగంతా కూడా లూజ్ ఉంది. మనకి ఇంత పొదుగు లూజ్ ఉంది. ఈ పొదుగంతా కూడా మనకు 1 వీక్ లోపు ఉంటుంది. 1 వీక్ లోపల నిండి వచ్చేస్తుంది ఆవు కూడా. ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది ఆవు అయితే. ఇది కూడా ఈసారి ఇంతే సెకండ్ లాక్టేషన్ ఉంటుంది. ఆవు కూడా మంచి సైజులు ఉంది. ఒక వారం రోజుల టైం ఉంటుంది కానీ డెలివరీ అయితే ఈజీగా మనకు పూటకు 10 లీటర్ల పైన వెళ్తుంది. ఆవు కూడా పొదుగు మంచిగా ఉంది. ఇంత పొదుగు రావాలి నిండా.